పని అది, నా వృత్తి అది. కానీ ఎందుకు చేస్తా ఉంటారే, మన మనిషి కష్టాల్లో ఉంటే ఇదే తాండాలో నేను తిరిగాను, ఇదే తాండాలు చూశాను, ఆదిలాబాద్ గోండు తాండాలు తిరిగాను. గుక్కెడు నీళ్లు కోసం ఏడుపు, నిద్ర పట్ల నాకు, వస్తామో పెడతామో తెలీదు. ఆవిడ అడిగింది నాకు నీళ్లు కావాలంటే ఆ నీళ్లు కోసం ఎంత నిద్ర పట్ల. 3 గంటలకు లేచాను, పక్కనే మినరల్ వాటర్ బాటిల్ ఉంది. అప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న శ్రవణ్ ఉన్నాడు, శ్రవణ్ లేపాను. భయపడ్డాడు శ్రవణ్, ఎవరి నుంచి ఏమైనా జరిగిందా గొడవ అని. ఏం లేదు, నాకు నిద్ర పట్టలేదు శ్రవణ్, నేను చేద్దాం వీళ్ళకి. అప్పటికప్పుడు కూర్చోబెట్టి మళ్ళీ తాండాలకి వెళ్ళి వాళ్ళకి ఒక బోరింగ్ వేయించి వాళ్ళకి. ఇది ఎందుకు చెప్తానంటే, మన స్థాయిలో మనం ఎంత చేయగలం అంతే చేద్దాం. ఆ రోజున ఒక చిన్నపాటి కుగ్రామానికి నా సొంత నిధులతో, కొంతమంది స్నేహితుల సహకారంతో ఒక బోర్ వేస్తే నీళ్లు తేగలిగాం. ఈ రోజున అదే మదనపడి ఈ రోజున అమరజీవి జలధార ఒక దాదాపు 1 కోటి మందికి పైగా దాహం తీర్చుంది. ఇంటెన్సిటీ ఒకటే, థాట్ ఒకటే, ఇంటెంట్ ఒకటే. ఆ రోజు ఒక చిన్న గ్రామానికి చేసాం, ఈ రోజున కొన్ని ప్రాంతాలకు చేస్తున్నాం. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మనసు మారలేదు ఎప్పుడు. అలాగే ఈ తీసుకున్న కాంట్రాక్టర్స్ ఎవరో కూడా నాకు తెలియదు, వారికి కూడా నా విన్నపం సభాముఖంగా, ప్రధానమంత్రి గారు, జలశక్తి మినిస్టర్ ఆర్ఆర్ పాటిల్ గారి ద్వారా వారు కొన్ని విషయాలు తెలియజేశారు, మీ దృష్టి కూడా తీసుకురావాలి. గతంలో ఏం చేశారు వీళ్ళంటే, జల్ జీవన్ మిషన్ డబ్బులో ఎంత డబ్బు ఉండిందంటే, జల్ జీవన్ మిషన్లో హర్ ఘర్ జల్, ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు. రక్షిత మంచినీరు ఇవ్వాలంటే ఏం చేయాలి, వీళ్ళు ఏం చేస్తారు, మేము అన్నిటికీ 24 లక్షలు ట్యాప్లు ఇచ్చారు. ఎలా ఇచ్చారు? ప్లాస్టిక్ పైపులు ట్యాప్లు కొని వేస్తారు, నీళ్ళు ఇవ్వలేదు వాళ్ళకి. నీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? లేవు. అసలు ఎక్కడ కూడా మేము ఇన్ని వేల కోట్లు ఇస్తామంటే, కేంద్ర ప్రభుత్వం చాలా గొప్పగా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఎక్కడైతే రక్షిత మంచి రిజర్వాయర్ వాటర్ ఉందో దాని నుంచి మీరు లైన్లు తీసుకొని మీరు వీటికి డబ్బులు వీటికి మీరు ఇంటింటికి ఇవ్వండి, కనీసం ఇంటికి 55 లీటర్ల నీళ్ళు ఇవ్వండి, తాగునీరు. ఇది వాళ్ళ ప్రోగ్రాం. కానీ వాళ్ళు ఏం చేశారంటే, కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల పైపులే కదా మేము ఇంటికి ఇంత ఇచ్చేసామని చెప్పి పైపులు ఇచ్చేశారు, నీళ్లు కనెక్షన్ లేవు, అరాకొరగా వదిలేశారు. దాదాపు ఎంత శాతం దుర్వినియోగం అయిపోయిందని మీకు చెప్పలేండి, కడుపు మండిపోతుంది. ఇవన్నీ చూసి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఏమొచ్చిందంటే, జలశక్తి మినిస్టర్ నుంచి, మేము ఎందుకు కంటిన్యూ చేయాలి ఇది, మేము ప్రజల కోసం మేము డబ్బు ఇస్తుంటే ఇలాగ అడ్డగోలుగా మీరు నిర్లక్ష్యంగా చేస్తే మేము ఎందుకు ఇవ్వాలి డబ్బులు. వాళ్ళని కన్విన్స్ చేయడానికి పట్టింది. ఇందాక శ్రీనివాస్ వర్మ గారు చెప్తున్నారు, తపన పడుతున్నారంటే, మీరు డబ్బులు ఇస్తే మళ్ళీ మీరేం చేస్తారో, తినేస్తారేమో. వాళ్ళని కన్విన్స్ చేయడానికి నేను చెయ్యని ప్రయత్నం లేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ చేసిన తర్వాత, అడవి తల్లి బాట తర్వాత, లేదు వీళ్ళు జెన్యూన్గానే చేస్తారు, ఎంత నేను పర్సనల్గా తెలిసినప్పటికీ మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అని నమ్మిన తర్వాత ఈ రోజున ఇన్ని వేల కోట్లు వస్తున్నాయంటే, దానికి మీరు నమ్మి గెలిపించారు, మేము నమ్మి మీకోసం పనిచేస్తాం. అదే ఈరోజు కదిలించింది. 1005 కోట్లతోటి 625 గిరిజన గ్రామాలకి 1069 కిలోమీటర్ల శ్రీకారం చుట్టాం. ఇవన్నీ చెప్పిన తర్వాత ఎవరి డ్యూ రికగ్నిషన్ వాళ్ళకి ఇచ్చాం. ప్రధానమంత్రి గారి సహకారం లేకపోతే ఈరోజు మేమేం చేయలేం. అలాగే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ముఖ్యంగా ఆయన ఫినాన్షియల్ అండర్స్టాండింగ్, ఆర్థిక దుస్థితిని ఎలా సరిచెయ్యాలి, ఆయనది అపారమైన అనుభవం. ఆ అపారమైన అనుభవం వల్లే ఉన్న తక్కువ వనరుల్ని ఎంత ఇంపాక్ట్ఫుల్గా, ఎంత ఎఫెక్టివ్గా వాడాలి అనేది వారి అనుభవం చాలా 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 పనిచేస్తుంది. నేను ఏ ఆశయం కోసమైతే 3 పార్టీలు కలవాలనుకున్నానో దానికి ఈరోజు మన ప్రాజెక్టే నిదర్శనం. ఈరోజు ఈ అమరజీవి జలధార దానికి అదే నిదర్శనం. ఈరోజు
మనం ఎక్కడ చూపించలా, మనం ఎక్కడా కూడా నిలబడ్డాం, మనం ఎక్కడ కూర్చోబెట్టి కాంప్లసెంట్ యాటిట్యూడ్గా ఎక్కడ చూపించలేదు, మనం ఎక్కడ భయపడం. అలాగే కాంట్రాక్టర్స్ కూడా చెప్తా ఉన్నాను, అధికార యంత్రాంగానికి కూడా మీ సమక్షంలో సూచిస్తున్నాను, రోడ్లు వేసేటప్పుడు కానీ నాణ్యత లోపించిన, అలాగే రేపొద్దున జేజేఎం వర్క్స్లో అమరజీవి జలధార చేసేటప్పుడు నాణ్యత లోపించిన, దీని మీద చాలా స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఉంటుంది. ఎంత పెద్ద మనసుతోటి అడగకుండా, నాకు ఎవరో కూడా కాంట్రాక్టర్స్ తెలియదు, నాకు వాట్ ఎవర్ ద ప్రాసెస్ మీరు చేసుకున్న సంబంధం లేదు, కానీ నాకు మటుకు క్వాలిటీ పైప్ లేయింగ్ కావాలి, క్వాలిటీ రోడ్లు కావాలి. ఇది చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులందరికీ. ఎక్కడ కూడా మేము కల్పించుకోం. ప్రజలు ఏదైనా రోడ్లు బాగలేదని మీ దృష్టికి పట్టుకొస్తే పైపులు కానీ దయచేసి దాన్ని కరెక్ట్ చేయండి. అలాగే ఈ రోడ్లు వేసే పరిస్థితుల్లో మీరు 27కి మనం ఇవన్నీ చేస్తూ ఉన్నాం, గోల్ కోసం చేస్తున్నాం. దీంట్లో మీరు కొంత సహకారం ఇవ్వాలి, ఎందుకంటే ఈ పైపులు చాలా గ్రామాల నుంచి రావాలి కాబట్టి కొంత అసౌకర్యం ఉంటుంది. దానికి కూడా నేను అధికారులు మీకు తక్కువ అసౌకర్యం కలిగేలాగే పనులు చేయమంటాను వెంటనే. అందుకని మీరు మీ చిన్నపాటి రోడ్లు ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ ఎక్స్కవేషన్ వల్ల, ఈ పైపుల కోసం భూమి తవ్వకాల వల్ల కొంచెం ఇబ్బంది ఉంటే మనస్ఫూర్తిగా, ఇది మన భవిష్యత్తు కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి మీ అందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని సహకరించామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన రాజోలు వెళ్తే శివాలయానికి నేను చేయమన్నాను. సో మన కోనసీమ కాబట్టి చెప్తే, మన పక్కనున్న కోనసీమకి చెప్తామని మళ్ళీ ఇదే సమక్షంలో ఖచ్చితంగా వారికి, కోనసీమ రైతాంగానికి కూడా మేము అండగా నిన్న మీటింగ్లో పెట్టాం. అలాగే మీకు సంబంధించి ఆ శివాలయానికి కూడా నిధులు ఏర్పాటు చేస్తాం. మన మనసు ఎంత మంచిది అంటే, తెలుగు వాళ్ళ ఐక్యత, తెలుగు వాళ్ళ మనసు. నేను మొన్న కొండగట్టు ఆంజనేయ స్వామి నాకు అపారమైన నమ్మకం. తెలంగాణలో ఉన్న కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఆయన పునర్జన్మనిచ్చిన వ్యక్తి. ఆయనకి అక్కడ దర్శనానికి వెళ్తే వారు అడిగింది, నాకు అక్కడ ఉన్న భక్తులు కానీ ఆలయ